కాంగ్రెస్ బీఆర్ఎస్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా ఉండి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కార్పొరేటర్ల ఓటు హక్కు వినియోగించుకోకుండా బెదిరింపులకు పాల్పడడం, ఓటు వేసిన ప్రజలను అవమానించడమే అన్నారు ఆయన. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యులు ఓటు వేయలేదని విమర్శించారు. రజాకార్లకు మద్దతు ఇస్తూ సెక్యులర్ పార్టీలను ఎలా చెప్పుకుంటారని దుయ్యబట్టారు కిషన్ రెడ్డి. బయటకు ఓవైసీని విమర్శించినా కనిపించగానే వంగి వంగి దండాలు పెడతారని, ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతల నైజం ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల నైజం అన్నారు కిషన్ రెడ్డి. మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలిచిందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీల్లో కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం. మజ్లిస్ పార్టీ రజాకార్ల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి, ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు